హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక విశ్వ జానును పిలుస్తుంటే ఇక జాను బయటికి వచ్చేలోపు ఇక జయనందన్ బాడీ గార్డ్స్ విశ్వని గట్టిగా పట్టుకొని వేరే రూమ్కి తీసుకెళ్ళి చితక్కొడతారు. ఇటు ఏమో జాను బయటికి రాగానే ఇదేంటి, ఇందాక వీడు పిలిచాడు కదా, మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నాతో ఆట పట్టించాలని చూస్తున్నాడు. రాని తర్వాత వీడి సంగతి చెప్తా. ఇటు బాడీ గార్డ్స్నేమో ఇక విశ్వను బాగా కొట్టిన తర్వాత ఇక బయటికి గెంటేయడంతో ఇంతలో విశ్వ ఫ్రెండ్స్ చూసి చాలా బాధపడిపోతారు. ఏంట్రా విశ్వ, ఏమైందిరా? ఈ ఒంటి నిండా గాయాలేంట్రా? రే, ఎలాగైనా సరే నా జానును కాపాడుకోవాలిరా. ఆ జయనందన్ గాడితో జానుకు పెళ్ళైపోతుంది. ఇక జాను జీవితం నాశనం అయిపోతుందిరా. అలా జరగడానికి వీల్లేదురా. ఎలాగైనా సరే నా జానును కాపాడాలి. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడే చూసావు కదరా ఆ రౌడీలు నిన్ను ఎలా కొట్టారో. అయినా జాను జాను అని ఎందుకురా పదే పదే అంటున్నావు? చూసావా, జాను ఏమో ఆ జయనందన్ను పెళ్లి చేసుకుంటుంది. తను హ్యాపీగా ఉంటుందిరా. కానీ నువ్వేమో ఈ గాయాలతో బాధపడుతున్నావురా. దయచేసి నా మాట వినరా. లేదురా, జాను మంచిది. తన గుణం ఎలాంటిదో నాకు బాగా తెలుసురా. ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపాలనుకున్నరా, కానీ నా వల్ల కాలేదు. ఇక వాళ్ళిద్దరికీ పెళ్ళైపోవచ్చురా. నాకు బాధగా ఉందిరా అనుకుంటూ ఇక విశ్వ ఏడుస్తుంటే ఇక విశ్వ ఫ్రెండ్స్ కూడా ఏడుస్తూ ఉండిపోతారు. ఇటు ఏమో బాస్కి ఫోన్ చేసి, హలో సార్, మీరు చెప్పినట్టుగా ఆ విశ్వాన్ని చిత్తగొట్టి బయటికి పడేశాను సార్. మళ్ళీ పెళ్లి మండపానికి ఎలా వస్తాడో నేను కూడా చూస్తా సార్. మీరు జాను మేడంని పెళ్లి చేసుకోండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. ఇప్పుడు నువ్వు శభాష్ అనిపించుకున్నావు. ఇటు ఏమో జయనందన్ సంతోషపడుతూ పెళ్లిపీటల మీద కూర్చోగానే ఇక జాను కూడా పెళ్లిపీటల మీద కూర్చుంటుంది. ఒకరినొకరు జీలకర్ర బెల్లం మార్చుకుంటారు. ఇక జయనందన్ ఏమో జాను మెడలో తాళి కడతాడు. ఇటు ఏమో సిద్ధు చాలా సంతోషపడుతూ, అంటే ఇన్ని రోజులు నేను ప్రేమిస్తున్నది లక్ష్మక్క కూతుర్నా, చాలా సంతోషంగా ఉంది. ఎలాగైనా సరే జాను పెళ్లి తర్వాత ఇక తులసిని పెళ్లి చేసుకుంటాను అనుకుంటూ ఉండగా ఇక సిద్ధుకు కాల్ రావడంతో, అన్నా ఇప్పుడైనా చెప్పన్నా, వదినకు నువ్వు ప్రపోజ్ చేశావా? వదిన ఒప్పుకుందా? మీకు చెప్పడం మర్చిపోయాను. ఇన్నాళ్ళు నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు, లక్ష్మక్క కూతురు. ఇక నెక్స్ట్ నా పెళ్ళేరా. ఓహో అవునా అన్నా, కంగ్రాట్స్ అన్నా. సరే అన్నా, ఇక నువ్వు క్యారియన్, వదినను చాలా జాగ్రత్తగా చూడు. సరే. ఇక సిద్ధు ఫోన్ పెట్టేయగానే ఇక పెళ్లి మండపంలో కీర్తనను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి, ఈ పెళ్లి మండపంలో కీర్తన ఉండడం ఏంటి? ఇక బసవయ్య విశాలక్ష్మి పెళ్లి మండపం పైకి రాగానే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అంటే ఇన్ని రోజులు ప్రేమించింది నేను కీర్తన వదిననా? కీర్తన కుటుంబాన్ని జన్మలో చూడొద్దని శపథం చేసుకున్నాను. అలాంటిది నేను జన్మలో కీర్తన కుటుంబం వాళ్ళని చూడొద్దనుకున్నాను. అంటే ఇన్ని రోజులను నేను కీర్తన ఆడబిడ్డను ప్రేమించానన్నమాట. అంటే దేవుని నిర్ణయం లేనిదే ఏది జరగదని ఇప్పుడు అర్థమైంది. ఎలా అయితేనేం కీర్తన నా చెల్లెలు. ఇక కీర్తన ఆడబిడ్డ నాకు నా భార్య అవుతుంది. చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ ఇక పెళ్లి మండపం పైకి రాగానే ఇక తులసి టెన్షన్ పడిపోతుంది. ఏ, ఏంటి ఈ పెళ్లి మండపం పైకి వచ్చావు? అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు అని అంటుంటే ఇంతలో బసవయ్య, శ్రీనివాస్ గారు, ఇతనే మా చిన్న కొడుకు సిద్ధు అని చెప్పేసరికి తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే మీరు బసవయ్య చిన్న కొడుకా? అవునండి, నేను బసవయ్య చిన్న కొడుకును. నేను ప్రతిసారి మీ ఇంటికి వచ్చేదాన్ని ఉద్యోగం గురించి. చిన్న కొడుకును కలవమని చెప్పారు. మీ దగ్గరికి వద్దామనుకునేసరికి మీరు ఇంట్లో లేకపోయారని తెలిసి వెళ్ళేదాన్ని. చాలా బాధపడేదాన్ని. మీరు ఊర్లో వారందరికీ మంచి పనులు చేస్తారని చెప్పేవారు. మీరు చాలా మంచివారండి. నేనే పొరపాటు పడ్డాను, మీరు పెద్ద రౌడీ అని. దయచేసి నన్ను క్షమించండి. అయ్యో, ఏంటి కళ్యాణి గారు అలా మాట్లాడుతున్నారు? మనలో మన మధ్య సారీలెందుకు? మీరంటే నాకు చాలా ఇష్టం కళ్యాణి గారు. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఇక తులసి నవ్వుతూ, అంటే ఈ విషయాన్ని నాకు కాకుండా పెద్దలకు చెప్తే సరిపోతుంది కదా. ఏంటి కళ్యాణి, ఏం మాట్లాడుతున్నావు? అంటే నువ్వు చెప్పేది నిజమేనా? అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఎలాగైనా సరే మా ఇంట్లో వాళ్ళను ఒప్పిస్తాను. తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను కళ్యాణి. ఇటు ఏమో నీలిమ కోపంతో, ఎలాగైనా సరే ఇక్కడ నేను రచ్చరచ్చ చేయాలి. అప్పుడే ఆ కనిష్క బదులుగా ఈ తులసిని పెళ్లి చేసుకుంటుంది. ఇక ఈ సిద్ధు తులసిని పెళ్లి చేసుకుంటే ఇక తులసి నా కాళ్ళ కింద చెప్పులా ఉంటుంది. ఇక తులసిని ఒక ఆట ఆడుకోవచ్చు. ఎందుకంటే పేదింటి అమ్మాయి నుంచి
ఉన్నంత కోడలుగా వస్తే ఎలా ఆటాడించుకోవాలో నాకు బాగా తెలుసు. కానీ కనిష్కేమో నాకన్నా గొప్ప కుటుంబానికి చెందింది. కాబట్టి నాకన్నా దానికి విలువ ఎక్కువిస్తారు. అలా జరగకుండా నేను చేస్తాను కదా! ఎలాగైనా సరే సిద్ధు, తులసిని పెళ్లి చేసేలా చేస్తాను. అనుకుంటూ నీలిమ పెళ్లి మండపంలో మామయ్య గారు మీతో ఒక విషయం చెప్పాలి. అదేంటంటే సిద్ధు కీర్తన ఆడబిడ్డైన తులసిని ప్రేమిస్తున్నాడు. ఇది విని పెళ్లి మండపంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాకవుతారు. ఇక బసవయ్య కోపంతో ఏంటమ్మా ఎందుకంతలా గట్టిగా అరుస్తున్నావు? చెప్పేదేదో నిమ్మలంగా చెప్పొచ్చు కదా! అయ్యో మామయ్య, నేను చెప్పేది సంతోషకరమైన వార్త కదా మామయ్య, అందుకే గట్టిగా చెప్పాను. సిద్ధుకు తులసి అంటే ఇష్టం. మరి ఈ పెళ్లి మండపంలోనే సిద్ధికు తులసికి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా మామయ్య. ఇక బసవయ్య కోపంతో అమ్మ నీలిమ, కాస్త నువ్వు మౌనంగా ఉండు. నేనేం చేయాలనో నాకు బాగా తెలుసు. అప్పుడు బసవయ్య మనసులో దేంటి ఈ సిద్ధి ఏమో పోయి ఈమెను ప్రేమిస్తున్నాడు. దీనికి అసలుకి కుజదోషం ఉంది. ఇది ఇంట్లోకి ప్రవేశించిందంటే ఇక అరిష్టమే తాండవం వస్తుంది. ఎలాగైనా సరే ఇప్పుడు ఈ క్షణమే సిద్ధును ఇంటికి తీసుకెళ్ళాలి. లేకపోతే లేకపోతే ఈ పెళ్లి మండపంలోనే సిద్ధు తులసి మెడలో తాళి కట్టేలా ఉన్నాడు. అలా జరగడానికి వీల్లేదు. నా రాజకీయ పదవి పోయేలా ఉంది అనుకుంటూ, రే నాన్న సిద్ధు, ఇంటికి వెళ్దాం పదరా. ఏంటి నాన్న, ఎందుకు తొందర చెప్పు. చూసావా నాన్న ఎంత మిరాకలో. నేను కీర్తన కుటుంబ సభ్యుల్నే కలవద్దని ద్వేషించుకున్నాను. అలాంటిది నేను వాళ్ళ కుటుంబ సభ్యులైన ఒకరిని ప్రేమిస్తున్నాను. ఇప్పుడే కదా వదిన చెప్పేసింది కళ్యాణిని ప్రేమిస్తున్నాను నాన్న. మీరు ఒప్పుకుంటే కళ్యాణిని ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. చెప్పండి నాన్న. అప్పుడు బసవయ్య కోపంతో అంటే ఏం చెప్పాలరా, ఇప్పుడే ఈ క్షణమేనా? ఇంటికెళ్ళి కాస్త ఆలోచించాలి కదరా. బసవయ్య తల్లి కోపంతో ఏంట్రా మనవడా ఎక్కువ మాట్లాడుతున్నావు? పోయి నీకు ఆ అమ్మాయి దొరికిందా? ఇంకా వేరే అమ్మాయి దొరకలేదారా? ఏంటి నానమ్మా ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను, లేకపోతే ఎవరిని చేసుకోను. రే మనవడా, నా మాట విని ఆ కనిష్క అమ్మాయిని పెళ్లి చేసుకోరా. ఆమె పదవి అంతస్తులు ఎన్నున్నాయో నీకు తెలుసు కదరా. నానమ్మ ఆస్తిని చూడకు, మనిషిలో ఉన్న గొప్ప మనసుని చూడు. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు ఆస్తులు చూస్తున్నారా? గొప్ప మనసులు ఎక్కడ చూస్తున్నారా? నా మాట వినరు మనవడా. లేదు నానమ్మ, నేను చేసుకుంటే తులసిని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే ఎవరిని పెళ్లి చేసుకోను. నీకు చెప్పడం మర్చిపోయాను, కనిష్కను పెళ్లి చేసుకోనని అప్పుడే చెప్పేశాను. ఇది విని బసవయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.